వర్మ గారు, సో అంటే మీకు హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు. ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే, ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా ఏంటది అర్థం? ఇక్కడ హిట్ రాదు కదా, ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి. ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్. ఎందుకంటే డోంట్ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ. సో మీరు పెట్టొచ్చు. వర్మ గారు సార్, ఇది మీరు డాషింగ్ డేరింగ్ అనే ఒక పేరుంది జనాల్లో, మీరు దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు కేసు అనేది భయంతో చేయరండి. ఎప్పుడు ఎవరైతే అలా చేశారో ఎనీబడి వుడ్ డస్, అది సబ్జూడిస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్. ఎలా జరుగుతుంది ఒక సొసైటీలో, అలా మీరు బ్లాటెంట్ థ్రెట్స్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వైట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ. అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది. అది భయపడితే ఎందుకు పెడతారు కేసు? ఎవరైనా భయపడితే దాక్కుండరు. జనరల్గా అందరూ ఏదో అనుకుంటారు కదా, చంపేస్తాం, అంత మాత్రం చంపేస్తారా? అరే నేను అదే అంటున్నా, అక్కడ చంపేస్తానల్లా, అది రెటారిక్ కాదు. ఎవరికో ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అక్కడ తేడా చూడండి. వర్మ గారు, అంటే ఇటీవలనే ఆ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ పైన అటాక్ చేస్తాను కూడా మీ ఆఫీస్ కాడికి వచ్చి కూడా బయట బాగా హంగామా చేశారు. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏం చేసుకోబోతున్నారు? ఇట్లా చాలా మంది పల్లెల్లో ఉంటారండి, అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి యూట్యూబ్లో వీడియోలో పెట్టుకోవడానికి. అలాగే నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు ఒకటే. కిరణ్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అండి సార్. ఈ సినిమా వ్యూహం శపథం సినిమా చేశారు, ఈ సినిమా చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? కారణం దీని వెనకాల అంటే రాంగోపాల్లో డేట్స్ ఉన్నాయనా, లేదు మీరు సినిమా అంటే వ్యాపారం కోసం చేశారా, లేదంటే మీకు